యావత్తు బీసీల ఓట్లను మీరు పొందుకున్నారో మరి ఈరోజు ఏదో నెపంతో దాన్ని దాటవేసే కుట్రలు పడితే యావత్తు బీసీ సమాజం అంతా కూడా మీకు కర్రు కాల్చి వాత పెడతారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ మీరు సర్వే పేరు మీద ఎవరికి మేలు చేయడానికి ఇవాళ సర్వే చేశారు అంటే ముస్లింల కోసమా బీసీల కోసమా అని చెప్పి ఇవాళ బీసీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే 12% ఉన్న ముస్లింలకు 10% ఇవాళ మీ సర్వేలో లెక్కలు తేల్చారంటే గతంలో 51% ఉన్న బీసీలను 46% కుదించి నిన్న ఈ సంచార జాతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మా లెక్కలేమిటి తెలంగాణలో, మా జనాభా ఎంత, ఈ సర్వేలో తేల్చింది ఏమిటని చెప్తే ఏ గ్రామంలో ఏ సామాజిక వర్గం ఎంత మేరకు ఆర్థికంగా సామాజికంగా విద్యా పరంగా ఉన్న లెక్కలు తేల్చకుండా పబ్లిక్ డొమైన్లో ఏది పెట్టకుండా ఏ రకంగా నిగూఢంగా వివరిస్తూ బీసీలను మోసం చేయడానికి మీ డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే బీసీలను మోసం చేయడం. నెహ్రూ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు ఏ రకంగా అడుగడుగునా కాకా కలేకర్ కమిషన్ నుంచి మండల్ కమిషన్ వరకు మోసం చేస్తూ వచ్చారో చివరికి సంచార జాతుల కోసం కూడా 16 కమిటీలు వేసి సిఫార్సులు చేస్తే ఒక్కటి కూడా అమలు చేయనటువంటి మీ పార్టీ మీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో మొత్తం ఈరోజు బీసీ సమాజం అంతా కూడా మరి సంఘటితమైనది, ఇవాళ చైతన్యవంతమైనది కాబట్టే వాళ్ళను ఇవాళ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం ఏం చేస్తున్నారో మీరు చేసేది ముస్లింలకు మేలు తప్పితే బీసీలకు కాదని కూడా తేలిపోయింది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఇవాళ కేవలం బిల్లు పెట్టడమే కాదు, జీవో తీసుకురావడమే కాదు, అమలుకు పూర్తిగా ఆనాడు మీరేమన్నారు, మీరు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మధ్యలో ఇదే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము చేస్తామంటారు, జంతర్ మంతర్లో ధర్నా చేస్తామంటారు. లేదా బీజేపీ దీనికి సహకారం, బీజేపీ మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నది. తగ్గించింది మీరు బీఆర్ఎస్, అక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు స్థానికంగా బీసీలకు ఆనాడు మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు మొదటిసారిగా 80వ దశకంలోనే బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తే మీరు ఉరగబెట్టింది ఏమిటి? బీఆర్ఎస్ కానీ మరి ఆనాడు కాంగ్రెస్ కానీ 23%కి 18% కుదిస్తే నోరు విప్పని మీరు ఇవాళ ఓట్ల కోసం అడిగినటువంటి ఈ కుప్పిగింతలు చెల్లవని బీసీలందరూ కూడా ఇవాళ చైతన్యమైన అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి